రాత్రి పున్నమి చంద్రుడా నా చెలియా అది మరి నీ ముఖమే వెన్నెలలే పెరుగుతే తరుగునులే నీ సొగసే తరిగిపోని వెన్నెలే అగటి సూర్యుని కిరణాల ప్రియతమా కావలే కనులే సినిమాలో కానీ దాటిలో సాఫీగా తీసిందే తిరిపిండేదిరా. నువ్వు సినిమాలో గెలిపోవచ్చు కదమ్మా. బయటకు పోదురండి. ఏం చిన్న కాలేజీ పోలేదా? అన్నా నీకు విషయం చెప్పాలన్నా. ఏంటి చిన్న? అన్నా నీకు ఎప్పటి నుంచో చెప్తున్నా అన్న, ఈ చదువులు అవి నాకు పట్టట్లేదని. నువ్వు ఒప్పుకుంటే నేను సినీ ఫీల్డ్కి వెళ్తా అన్నా. ఏం చిన్న నీకు కొద్దిగా బుద్ధి ఉందా? నేను పొలంలో పోయి పనిచేస్తే కానీ మన పూట గడవద్దు. మనకి దేనికి రా సినిమాలు శికారులు? బుద్ధిగా పోయి చదువుకోపో. ఏంటి చిన్న ఇక్కడ కూర్చున్నావా? లే అన్నం తిందు లే. నాకొద్దు. ఏంటి చిన్న అలా అంటావు? కొంచెం తిను. నాకొద్దన్నా. అలా అంటే ఎలా చిన్న? కొంచెం తిను. నేను ఈ మంచి కొరకేగా చెప్పేది. మనకు మాత్రం ఎవరున్నారు? నాకు నువ్వు, నీకు నేను తప్ప. నన్ను చూసావు కదా ఎంత కష్టపడుతున్నాను. నువ్వు అలా కష్టపడకూడదని చదువుకోమన్నా. నాకు మాత్రం ఎవరున్నారు చిన్న? నువ్వు తప్ప. నువ్వు సంతోషంగా ఉంటానంటే నీకు నచ్చింది చెయ్యి. సరే వెళ్ళమంటావా అన్నయ్య? అలాగనే వెళ్దువులే. కొంచెం అన్నం తిను. ఏంటి పెద్దోడు ఎటు వచ్చినావు? ఏం లేదు బాబాయ్, నీతో కొద్దిగా పనిపడి వచ్చినా. ఏంటి పెద్దోడు నాతో కొత్తగా పని పడింది నీకు? ఏం లేదు బాబాయ్, చిన్న హైదరాబాద్ వెళ్ళాలి. కొద్దిగా డబ్బులు అవసరమైతే నీ కొరకు వచ్చా. నీకు తెలుసు కదా పెద్దోడా, ఏదైనా కుదవ పెట్టింది కదా నేను డబ్బులు ఇవ్వను. అందుకే బాబాయ్ అమ్మగాజులు తెచ్చాను. సరే పెద్దోడా, ఎంత కావాలో డబ్బులు? 10,000 కావాలి బాబాయ్. సరే పెద్దోడా, ఎక్కడే ఉన్న డబ్బులు తీసుకొస్తా. సరే పెద్దోడా, డబ్బులు మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? అంటేశాను కదా బాబాయ్, చేతికి రాగానే ఇచ్చేస్తాను. సరే వెళ్ళొస్తాను బాబాయ్. ఊరికి ఎప్పుడు వెళ్ళాలి చిన్న? సాయంత్రం 6 గంటలకు వెళ్ళాలి. ఈ విషయం విద్యకి చెప్పావా? చెప్పలేదన్న. ఓ మరి చెప్పు. ఏం లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి ఇలాగేనా? పర్లేదు లేరా. ఏంటి బావా ఇంత అర్జెంటుగా వచ్చా? అది
అది ఏం లేదు విజ్జి, నీకు అప్పటి నుంచే చెప్తున్నా కదా డైరెక్ట్ రావడం నా డ్రీమ్ అని. అది ఇప్పుడు కుదిరింది. సాయంత్రం దానికోసం హైదరాబాద్ వెళ్తున్నా. అదేంటి బావా, మనం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాం అది కదా. కాదు విజ్జి, నేను ఏదో చేయాలనుకున్నాను కదా, దానికోసమే హైదరాబాద్ వెళ్దామని డిసైడ్ అయ్యా. డిసైడ్ అయిపోయావా? అది కాదు విజ్జి, నేను వెళ్ళి సక్సెస్ అయితే నా ఫ్యూచర్ బాగుంటుంది కదా. నాకు సినిమా అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ప్లీజ్ అర్థం చేసుకో బంగారం. నిన్ను వదిలి ఎలా ఉండగలను బావా? ఇది కాదు విజ్జి, ఈ 2 years మన ఫ్యూచర్ గురించి ఈ ఆగలేవా? 2 years ఏంటి బావా, నేను బ్రతికున్నదే నీకోసం. ఈ 2 years నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా ఎలా ఉండగలను? ఈ 2 years మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ పెళ్ళైన తర్వాత హ్యాపీగానే ఉంటాం కదా. ఆలోచించి కొంచెం. నేను ఆలోచించేదేముంది బావా, నీ సంతోషానికి నేను అడ్డురాను. సరే, ఎన్ని గంటలకు వెళ్ళాలి? సాయంత్రం 6 గంటలకు ట్రైన్. సరే బావా, నువ్వు ఎలాగో వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా, ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండు. ఈ రోజు గడిపిన క్షణాలు నువ్వు వచ్చేంత వరకు గుర్తు తెచ్చుకుంటూ తలుచుకుంటూ ఉంటాను. సరే చెప్పు, ఎక్కడికి వెళ్దాం? టౌన్కి వెళ్దాం. నువ్వు ఒకేసారి లగేజ్ తెచ్చుకో, రెడీ అయ్యి టౌన్కి వెళ్దాం. ఎందుకు విజ్జి, నా దగ్గర అమౌంట్ లేదుగా. అమౌంట్ అవి నేను చూసుకుంటా. నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళి బావగారితో చెప్పి వచ్చే. ఏం చిన్న రెడీ అవుతున్నావా? అవునన్నా, విజ్జి టౌన్కి వెళ్దామంది, అక్కడి నుంచి అట్టే వెళ్ళొస్తా. ఉండి చిన్న. సరే వెళ్ళొస్తా అన్నా. జాగ్రత్త చిన్న. చూడు చిన్న, ఒకటి గుర్తుపెట్టుకో, పని మీద ఊరి దాటి బయటకు వెళ్ళాక తిరిగి పని పూర్తేంత వరకు ఊరిలో అడుగు పెట్టకూడదు. ఎందుకంటే మన వాళ్ళ సంగతి నీకు తెలిసిందే కదా. ఒకరు చేసే పనిని ప్రోత్సహించడం మన వాళ్ళకి తెలియదు కదా. తిరిగి మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టేసరికి నువ్వు అనుకున్న సాధించుండాలి, లేదంటే మన ఊర్లో మనం ఎదవలం అయిపోతాం. ఇది గుర్తుపెట్టుకో. సరే అన్నా, వెళ్ళొస్తా. అన్న, టౌన్కి వెళ్ళాలి, వస్తావా? పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే. ఒకటే గమ్యమే దారులు వేరులే, పయనమే నీ పనిలే. అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే. ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే. ఆ వైపరే తుడిచే కాలే కన్నీరే. మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం. మాటే వినదుగ 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 వేగం వేగం వేగం. మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం. మాటే వినదుగ 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 వేగం వేగం వేగం. ఓకే విజ్జి, నువ్వు ఇక బయలుదేరు. మామయ్య నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. లేదు బావా, నువ్వు వెళ్ళేదాకా నేను వెళ్ళను బావా. లేదు విజ్జి, నువ్వు ఉంటే నేను వెళ్ళలేను. దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. సరే బావా, నేను వెళ్ళొస్తా. నువ్వు జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్త.
ఇక్కడ సినిమా హాల్ ఉండేది ఎక్కడ బాబాయ్? ఇట్లా నేరుగా పో, అటు తిరుగు, అక్కడ వినాయక కాంప్లెక్స్ వస్తుంది, అక్కడ అడుగు. అన్నా వినాయక కాంప్లెక్స్ ఇదేనా? అవును ఇదే. ఏం తమ్ముడు పొద్దు నుంచి ఇక్కడే ఉన్నావు, ఏమైనా పని ఉందా ఏమిటి? ఏం లేదన్నా, నేను స్క్రిప్ట్ రైటర్ని, డైరెక్టర్ని కలవాలి. అతన్ని ఎలా కలవాలో నాకు అర్థం కావట్లేదు. అవునా, అలాగా. నాకు తెలిసిన ఒక డైరెక్టర్ విజిటింగ్ కార్డు నా దగ్గర ఉంది, ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో చూడు. ఇదో తీసుకో. ఓకే, థ్యాంక్స్ అన్నా. ఎవరు బాబు? నేను స్టోరీ రైటర్ని సార్. అవునా, మిమ్మల్ని కలవాలి సార్. అడ్రస్ చెప్తా వచ్చేయి. ఓకే సార్. ఎవరు బాబు, ఎవరు కావాలా? ఇంతకుముందు కాల్ చేసింది నేనే సార్. ఓ అవునా, అయితే రా లోపలికి రా. ఏంటి బాబు, ఏంటి విషయం చెప్పు. అదే సార్, నేను రైటర్ని సార్. మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుదామని సార్. చూడమ్మా, అసిస్టెంట్ డైరెక్టర్గా నా దగ్గర నువ్వు పనిచేయాలంటే కొన్ని కండిషన్ ఉంటాయి. ఆ కండిషన్ నువ్వు ఒప్పుకుంటే ఓకే. నువ్వేం చెప్పినా వింటాను సార్, నువ్వేం చెప్పినా చేస్తాను సార్. డైరెక్టర్ అవ్వడం నా డ్రీమ్ సార్. నా దగ్గర నువ్వు ఉండాలంటే నా పిల్లం ఏమేమి పనులు చేస్తుందో అన్ని పనులు నువ్వు చేయాలా. ఒక బెడ్రూమ్లోకి రావడం తప్ప. దీనికి ఓకే అయితే చెప్పు. ఓకే సార్. సరే రా. ఇది కిచెన్, ఇది బాత్రూమ్. సరే, నేను అలా బయటికి వెళ్ళొస్తాను వంట చేసి. ఓకే సార్. ఎరా వంశీ, వంశీ అయిందా వంట? 2 minutes అయిపోతుంది సార్. ఎంతసేపు చేస్తావురా వంట? నీ మొహం చేసినట్టు చేస్తున్నావు. 2 minutes అయిపోతుంది సార్. త్వరగా కానీ. వంశీ, కొన్ని నీళ్ళు తీసుకురా. సార్ మూవీ ఎప్పుడోకైతే సార్? ఎన్నిసార్లు నేను చెప్పేది? మూవీ అని చంపుతున్నావు. అయితే బా. వంశీ, ఇలారా. మూవీ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందిరా. తిరిగి తిరిగి కాలు నొప్పులు పుడుతున్నాయి. కొంచెం కాలు నొక్కు. ఏంటి సార్, ఏమైంది అలా ఉన్నారు? ఒక మూవీకి ఛాన్స్ వచ్చిందిరా. ప్రొడ్యూసర్ లొకేషన్ తీసుకురమ్మన్నాడు. ఇది కానీ ఓకే అయితే మన రేంజ్ ఒక లెవెల్లో ఉంటుందిరా. నా దగ్గర అమౌంట్ లేదు. నా దగ్గర 10,000 వరకు ఉంటుంది సార్. ఓకే, తీసుకురా. మూవీ రిలీజ్ అయితేనే నీ అమౌంట్ ఇచ్చేస్తా. సరే, నేను వెళ్ళొస్తాను. ఓకే సార్. ఎవరు బాబు నువ్వు? మీరెవరు సార్? నా ఇంట్లో ఉండి నన్నే ఎవరని అడుగుతావు? నువ్వెవరు బాబు? నేను డైరెక్టర్ సార్తో పాటు ఇక్కడే ఉంటాను సార్. డైరెక్టరా? వాడే నాకు ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. నువ్వేంటి బాబు? నాకు తెలియదు సార్, నేను డైరెక్టర్ సార్ వస్తేనే వెళ్తాను. ఏ డైరెక్టర్ లేదేం లేదు, బయటికి నడువు ముందు.
ఆకలిస్తుంది, 2 రోజుల నుంచి ఏం తినలేదు, ఏమైనా పెడతారా? చెప్పమ్మా బస్సు. హలో సార్, నమస్తే. నమస్తే నమస్తే. ఇంతకుముందు ఒక స్టోరీ గురించి చెప్పాను కదా, అబ్బాయి నా దగ్గర ఉన్నాడు, తీసుకురమ్మంటారా? యా, ఇప్పుడు తీసుకొస్తావా? ఓకే. మన ఫామ్ హౌస్ తెలుసు కదా నీకు? యా, వచ్చే. సరే సార్. నమస్తే సార్. నమస్తే. రా బోసు, రా కూర్చో. ఏం బోసు, బాగున్నావా? బాగున్నాను. ఏంటి విషయం? ఇంతకుముందు నీకు ఫోన్ చేశాను కదా, నేను ఒక అబ్బాయి దగ్గర, ఆ అబ్బాయి ఈ అబ్బాయేనా? టైం సరిపోతుందంటావా? తొందరగా ఫినిష్ చేస్తాడా? తొందరగా ఫినిష్ చేస్తాడు. సరేమ్మా, స్టార్ట్ చేయి. సూపర్ సూపర్ నాన్న. ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఇంత టాలెంట్ ఎక్కడ దాగుంది? రమ్మారా, కూర్చో. వాహ్ వాహ్ వాహ్, ఇట్స్ అమేజింగ్ అమేజింగ్ మా. సార్, ఇంతకుముందు నీకు చెప్పాను కదా, ఈ స్టోరీ సంవత్సరం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆ స్టోరీ మీ దగ్గర చెప్దామని ఈ కుర్రోని తీసుకొచ్చాను. బోసు, ఇట్స్ అమేజింగ్ యూనో. ఈ స్టోరీతో ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోతుంది యూనో. ఇట్స్ 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 అమేజింగ్ అంతే, వేరే విషయం ఏం లేదు. ఇటువంటి స్టోరీ, ఇటువంటి లైన్ ఇన్నాళ్ళు, ఇటువంటి టాలెంట్ని ఎక్కడ పెట్టావో ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. సరేమ్మా, స్టోరీ అద్భుతంగా ఉంది, నువ్వు చెప్పిన విధానం చాలా బాగుంది. ఇంతకీ దీని నుంచి నువ్వేం ఆశిస్తున్నావు? సార్, ఈ స్టోరీకి నేను డైరెక్ట్గా చేయాలని 2 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను.
ఈ స్టోరీ నువ్వు మేనేజ్ చేయడం ఏంటి బాబు? ఈ స్టోరీ బడ్జెట్ ఎంత అవుతుందో తెలుసా? దీనికి 20 crores వరకు బడ్జెట్ అవుతుంది. యు నో దట్? దాన్ని నువ్వు మేనేజ్ చేయలేవని నా నమ్మకం. ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా ఉందనే సంగతి కూడా నీకు తెలియక అనుభవం కూడా లేదు. లేదు సార్, మీరు ఛాన్స్ ఇచ్చి చూడండి సార్, మీ నమ్మకాన్ని నేను నిలబడతాను. చూడు బాబు, ఇది భారీ బడ్జెట్ స్టోరీ. దీన్ని నువ్వు హ్యాండిల్ చేస్తానంటే నాకు నమ్మకం లేదు. నీకు కావాలంటే 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తాను. ఆ స్టోరీ మొత్తం నాకు ఇచ్చేసే. లేదు సార్, ఈ కథ నేను ప్రాణం పెట్టి రాసుకున్నాను సార్. ఈ కథ నేను ఇవ్వలేను సార్. ఏంటి బోసు వీడు ఇలా మాట్లాడుతున్నాడు? చూడు బాబు, సార్ చెప్పినట్టు చెయ్యి, నీ ఫ్యూచర్ బాగుంటుంది. అదేంటన్నా మీరు తీసుకొచ్చి ఇలా మాట్లాడతారు? చూడు బాబు, 10 మందిలో ఉన్నప్పుడు పనికొచ్చే పని చేస్తాను, ఒంటరిగా ఉన్నప్పుడు వ్యర్థవ పని కూడా చేస్తాను. మర్యాదగా నా మాట విని కథ ఇచ్చేసి వెళ్ళిపో. ఈ కథ నేను ఇవ్వలేను సార్. రే, ఏంట్రా నీకు ఇన్నిసార్లు చెప్పేది? మర్యాదగా కథ ఇచ్చేసి వెళ్ళు, లేదంటే ఒక్క అడుగు కూడా బయట పెట్టలేవు. ప్రాణాలు కావాలంటే మర్యాదగా కథ ఇచ్చేసి వెళ్ళు. ఆ స్టోరీ 20 కోట్లు అయితే దానికి వచ్చేది 100 crores వస్తుంది. అవసరమైతే వాడి ప్రాణాలు తీసేదానికైనా వెనకాడొద్దు. అవసరమైతే 1 కోటి రూపాయలని నేను పెట్టుకుంటాను. విత్ ఇన్ 8 అవర్స్లో ఆ స్టోరీ నా దగ్గర ఉండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అలాగైనా ఆ కథను మీ దగ్గరే తీసుకెళ్తాను. వెళ్ళు. బోసు, వాడు మనం మాట్లాడుకుంది మొత్తం విన్నాడు. వాడు బతుకుంటానికి వీల్లేదు. వాడిని లేపేసే. వెళ్ళు 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 వెళ్ళు. నా స్టోరీ కానీ స్క్రీన్ పైన పడితే మిమ్మల్ని అందరినీ కోర్టుకు లాగుతా. వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం చేద్దాం సార్? బోసు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడు కోర్టుకు పోతే మనం చాలా ఇబ్బంది పడతాం. నీ బలగాన్ని మొత్తం తీసుకెళ్ళు. వాడు మాత్రం ప్రాణాలతో ఉండకూడదు. సరే. రే రంగా, ఎక్కడ్రా? ఇంట్లోనేనా? వాట్సాప్లో ఫోన్ నెంబర్ పెడతాను. వాడు ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి వాడిని లేపేసి పెళ్లి చేయరా. సార్ నాకు చెప్పాడు, నేను నీకు చెప్పాను. పని పూర్తయినా ఫోన్ చేయరా. పంపించనా? ఇప్పుడే పెడతాను చూడు. పెట్టాను చూడు. రేపు కల్లా వాడి శవం ఇంట్లో ఉంటుంది చూడనా. అన్నా, నన్ను వీళ్ళు చంపేసేలా ఉన్నారు నా. హలో సార్, ఎస్ఐ గారా సార్? చెప్పండి, ఎవరు? నా పేరు రవి సార్. ఏంటమ్మా, ఏంటి విషయం? ఇప్పుడే మా తమ్ముడు ఫోన్ చేశారు సార్, నన్ను ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారని. నాకు చాలా భయంగా ఉంది సార్. నెంబర్ పంపితే కొద్దిగా చూడండి సార్. ఓకే, పంపించు.
సార్ తప్పాను సార్. ఓకే, నేను చూసుకుంటాను, నువ్వేం భయపడొద్దు. నన్ను ఎదిరించి బతుకుదాం అనుకున్నావా? వేసేయండి నా కొడుకుని. హలో రవి, మీ తమ్ముడు స్టేషన్లో ఉన్నాడు, వచ్చి తీసుకెళ్ళి. ఏం చిన్న అన్నం తిన్నావా? తిన్నా అన్న, నేను వెళ్ళి విజయం కలిసి వస్తా. నీకు ఒక విషయం చెప్పాలి చిన్న, అది ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. నువ్వు వెళ్ళిన 2 నెలలకే మామయ్య విద్యకి ఒక సంబంధం తెచ్చి చేసుకోమని బలవంతం పెట్టాడు. విద్య నీకు ఫోన్ చేయాలని, నన్ను కలవాలని ఎంతో ట్రై చేసిందంట. కానీ మామయ్య ఒప్పుకోలేదంట. ఆ సంబంధం చేసుకోలేక, నిన్ను కలవలేక ఆ పిచ్చిది ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇందులో నా స్వార్థం కూడా ఉంది చిన్న. ఈ విషయం నీకు తెలిస్తే ఎక్కడ ఇంటికి వచ్చేస్తావని నీకు చెప్పలేదు. చిన్నా 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 బాబాయ్ చిన్న ఏమన్నా కానిచ్చాడా? లేదు పెద్దోడా. బోసు, తొందరగా ఫామ్ హౌస్కి వచ్చేసి సెలబ్రేట్ చేసుకుందాం. సార్, కలెక్షన్ చూసారా? చెప్పాను కదా బోసు, ఈ స్టోరీ విన్నప్పుడే చెప్పాను కదా 100 crore దాటుతుందని. గంట క్రితమే 100 crore దాటింది. ఈ సందర్భంగా సెలబ్రేట్ చేసుకుందాం. కూర్చో. 100 కోట్లు వచ్చింది కదా, నెక్స్ట్ ఏం సార్? నెక్స్ట్ ఏముంది బోసు, సెలబ్రేషనే. ఎన్ని చూడలేదు మనం ఇలాంటివి. ఈసారి ఏ బకరాన్ని పట్టుకొచ్చినా కనీసం 150 crores. ప్రతిసారి ఇలా చేయాలంటే చాలా కష్టమైపోతుంది సార్. కష్టం ఏముంది బోసు, ఇండస్ట్రీలో మనల్ని కాదని ఎవడైనా ఏమైనా ఆడించగలరా? ఇక్కడ ఇలాంటి వాళ్ళు మనకి ఎంతమంది దొరికితే మన ఆస్తులు అంత బాగా వాళ్ళ సమాధుల మీదే
మనం పునాదులు వేస్తుంటాం. అన్నీ తెలిసినవే కదా. ఇప్పుడు కొత్తగా ఏంటి? గో హెడ్. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు బోసు? ఇట్స్ టైమ్ టు పార్టీ మ్యాన్. కమాన్ గో మ్యాన్. Cheers! Cina.